ఇప్పుడు ఈ 7.5 ఏళ్లలో మీకు నాటకాలకి వాటికి అవకాశం వచ్చిందా? వచ్చింది. హైదరాబాద్లో అప్పుడు డ్రామాటిక్ సర్కిల్ హైదరాబాద్ అని ఒక గ్రూప్ స్టార్ట్ చేశారు, ఇంగ్లీష్ నాటకాలు. నాకు కూడా ఇంగ్లీష్ భాషలో కొంతవరకు ప్రొఫిషియన్సీ ఉండే. ఇన్ఫ్యాక్ట్ నిజాం కాలేజ్లో 2 సంవత్సరాలు నాకు స్కాలర్షిప్ కూడా వచ్చింది, సీటన్ స్కాలర్షిప్ అని. 2 సంవత్సరాలు టాపర్గా నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. సో డ్రామాటిక్ సర్కిల్ హైదరాబాద్ జాయిన్ అయ్యాను, నాటకాలు వేసాము, బాగుండే. సరే ఈవినింగ్ టైం ఉంటుండే, ఫ్రెండ్ సర్కిల్, కాఫీ హౌస్, డిస్కషన్స్, ఇవన్నీ బాగానే ఉండే. తర్వాత ఇక్కడ కవాడిగులాడో హెడ్ ఆఫీస్ సడన్లీ మా మేనేజింగ్ డైరెక్టర్ గారు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అన్నారు. ఎక్కడికి అని నేను అడిగితే పర్చేసెస్ అండ్ స్టోర్స్ అన్నారు. అయ్యా నేను ఇంటికి కూరగాయలు కూడా కొన్నాను నేను. నన్ను ఇప్పుడు పర్చేసెస్ అంటే ఎట్లా అంటే ఏం పర్లేదు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లో ఒక కోర్స్కి నేను నామినేట్ చేస్తాను, అది కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు వచ్చి చార్జ్ తీసుకోమన్నా. ఏం చేస్తాం, సరే చేశాను. అలాగే ఇక్కడ కూడా ఒక 4 years. పర్చేసెస్ స్టోర్స్ అంటే కొంచెం ట్రికీ, అందులో కరప్షన్కి చాలా యావెన్యూస్ ఉంటుంది. అది నాలాంటి వాడి టెంపర్మెంట్కి సూట్ కాదు. అయినా చేశాను, బాగానే నడిచింది. కానీ ఏదో మిస్అండర్స్టాండింగ్ ఏంటి, ఇక కంపెనీ పాలిటిక్స్ అనుకోండి, దానివల్ల ఆయనకు నా మీద కొంతమంది మా కొలీగ్సే ఏదో చాడీలు చెప్పినట్టుంది. సో ఆయన కొంచెం డిస్ప్లెజర్, ఎందుకు ఈ గొడవ నాకు అని రిజైన్ చేసేసాను. జాబ్ మొత్తానికి రిజైన్ చేశాను. నా సప్లయర్స్ వచ్చి, అయ్యా ఏం పని చేస్తున్నారు మీరు, ఈ మీ జాబ్ పోయే జాబు మీరేమో రిజైన్ చేశారు, వద్దు నాయన, ఇలాంటి వాతావరణం నాకు సూట్ కాదు, సో అని వదిలేశాను. నా కాలేజ్ మేటు, మంచి ఫ్రెండు, స్నేహితుడు, ఆత్మీయుడు, వాళ్ళ ఫ్యామిలీది బాంబే, హైదరాబాద్ అండ్ బాంబే 2 ఫ్యాక్టరీస్ ఉండే. ఆయన ప్రతి నెల బాంబే నుంచి వచ్చేటవాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతిసారి కూర్చొని మాట్లాడడము, కలవడము, ఇవన్నీ జరుగుతుండే. ఇది అయ్యాక ఆయన అడిగిండు, ఏంటి ఏం సంగతి అంటే, ఉద్యోగం కొరకు చూస్తున్నాను. నీకేం ఉద్యోగం, క్వశ్చనే లేదు, బాంబేకి వచ్చేసి అన్నాడు. ఎయిర్ టికెట్ పంపాడు, వెళ్ళాను. అప్పుడే పెళ్ళయిందన్నారు కదా? పెళ్ళి ప్రవటూల్స్లోనే. 2 పిల్లలు కూడా పుట్టారు. సో బాంబే వెళ్ళాను, వాళ్ళ ఇంట్లోనే దిగాను. సేల్స్ మేనేజర్ గారు అక్కడ, తన మోహన్ బాబు, ఆయనతో ఏదో ఫార్మాలిటీ ఇంటర్వ్యూ. నిన్నేం అడుగుతాను ఆయన, నేను నీ బ్యాక్గ్రౌండ్ అంతా పర్చేసింగ్, స్టోర్స్, ఇప్పుడేమో సేల్స్ ఉద్యోగానికి నేను పిలిచారు ఇక్కడ. ఓ పని చేద్దాము, కాలక్షేపం కొరకు నువ్వు నాకు ప్రశ్నలు అడుగు ఈ కంపెనీ గురించి, నేను సమాధానం చెప్తాను. సరే అలాగే అని రివర్స్ ఇంటర్వ్యూ చేశారు. రివర్స్ 15-20 నిమిషాలు కప్ చాయ్ తాగి మాట్లాడి వచ్చి హైదరాబాద్కి వచ్చేసాను. సరే ఆర్డర్స్ వచ్చింది, బాంబే వెళ్ళాను. ఇక రమ ఇక్కడ ఉద్యోగం చేస్తుండే రెడ్డి కాలేజీలో.